వరంగల్ నగరంలో పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఇందుకు వాహనదారుల సహకారం అవసరమన్నారు. అలాగే డ్రైవింగ్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలంటున్న ట్రాఫిక్ పోలీస్ వెంకన్నతో ఫేస్ టు ఫేస్. వరంగల్ నగర ప్రజలకు నాకు గుడ్ ఈవినింగ్ అండి. మా కమిషనర్ మా సిపి గారు శ్రీ సంప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు, మా అడిషనల్ డీసీపీ జె ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకు మేము నగరంలో రోజు మా ట్రాఫిక్ రెగ్యులేషన్ పాటుగానే రోజు మేము వాహన తనిఖీలు అనేది రోజు మార్నింగ్ రెగ్యులేషన్ లో భాగంగా చేస్తూ ఉంటాం. మీరు అడిగినట్టు ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా ఉన్న దాంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అనేదండి మీరు చూడండి. ఇది కొంచెం మన నగరాన్ని పట్టి వేధించిన తీవ్రమైన విషయం. ఇది మనకు అంటే మన కల్చర్ లో ఉందో మరి తెలియదు, ఇది ఎట్లనో తెలియదు, కానీ ఇది ఒకటి మనం అవగాహన చాలా పెంచుకోవాల్సిన అవసరం ఉందండి. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే అనర్థాలు మనం రోజు చూస్తూనే ఉన్నాము. రోజు పేపర్ లో ఎక్కడో ఒక న్యూస్ లో జరుగుతూనే ఉంది. మనకు తెలుసు ప్రపంచంలో చనిపోయే వాళ్ళు చూస్తే యాక్సిడెంట్ కేసు పరంగా చనిపోయిన వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నది. సో అది గుర్తుపెట్టుకొని మనం డ్రంక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల జరిగే అనర్థాలు చూస్తే ఒక ఫ్యామిలీని కోల్పోతాం, లేకపోతే ఒక ఎదుటి వాళ్ళని మనం చేస్తూ వాళ్ళ జీవిత ఆశయాలు, వాళ్ళ జీవితం, వాళ్ళ కోరికలు అన్నింటినీ మర్పించిన వాళ్ళం అవుతామండి. కాబట్టి మీరు జాగ్రత్తగా డ్రింక్ చేసి బండి నడపడం అనేది ఎట్లా అయితే మేము సరే అది మేము ఎట్లా దాని మీద కేసు పెడుతున్నాం, అది నడుస్తున్నాం. కానీ మీకు చెప్పేది ఏంటంటే డ్రింక్ చేసి బండి నడపకండి. ఎప్పుడైనా మీకు అవసరమై చేయాల్సింది ఉంటే ఆ రోజు రెస్ట్ తీసుకోండి, ఇంట్లో ఉండండి, ప్రజానందంగా లేదనంటే క్యాబ్ ఏదైనా బుక్ చేసుకొని వెళ్ళిపోండి. అంతేగాని మీరు ట్రక్ చేసుకొని బండి నడపడం అనర్థాలకు మీరు గురి కావద్దు, మీ వల్ల వేరే ఎదుటి వాళ్ళకి వచ్చే వాళ్ళకు కూడా అనర్థం కావద్దు, అమాయకులకు ఎటువంటి ఇంజరీస్ కావద్దు, యాక్సిడెంట్స్ కావద్దు అనే ఉద్దేశంతోనే మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది రోజు ఈవినింగ్ చేస్తున్నామండి. వీటిలలో కూడా మేము చాలా చూస్తున్నామండి. ఈ కేసులలో చూస్తే మనం మినిమం ఒకటి 36% అయితే రావాల్సింది వస్తుంది. 36 దాటినాకనే కేసులు పెడుతున్నాము. ఇవి ఇంట్లో మనకు తెలుసు మొన్న లాస్ట్ వీక్ లో ఒక 10 days జైలు కూడా పోయారు. సో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మీరు ఆలోచించండి, ఫైన్ పడుతుంది, మీరు జైలుపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల మీ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది, కుటుంబం ఒక ఇబ్బంది పడాల్సింది వస్తుంది. మీకు ఏమైనా కూలి చేస్తున్న వాళ్ళైతే ఒక రోజు కూడా నష్టపోవాల్సింది. ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు తాగి బండి నడపడం అనేది మానుకోవాలనేసి ప్రత్యేకంగా నేను నగర ప్రజలను కోరుతున్నా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వెహికల్ చలాన్స్ గురించి కూడా ఆలోచిస్తే మనకు ఇప్పుడు నగరము స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందడం వల్ల మనకు మీకు తెలుసు ట్రాఫిక్ లో మీరు చూస్తున్న ట్రాఫిక్ సిగ్నల్స్ వచ్చినాయి, ఆటోమేటిక్ సిస్టమ్స్ వచ్చినాయి, ఐటీఎంఎస్ కెమెరాస్ వచ్చినాయి. మనకు 14 కెమెరాలు ఉంది నగరంలో. ఇవి ఆటోమేటిక్ గా నెంబర్ ని క్యాప్చర్ చేసి ఆటోమేటిక్ గా చాలా ఇంపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో మీరు ఇదంతా నోటీస్ లో పెట్టుకోండి. మీరు ఎక్కడా దొరకము, మేము ఏం కాదు అనేటట్టుగా మీరు ఏం చేసుకోకండి. మీరు చూసుకోండి, పిల్లగాళ్ళు ఉన్నారు, యూత్ ఉన్నారు, వాళ్ళు తప్పించుకొని మేము ఆపాలనుకున్నా కూడా తప్పించుకోవాలని అటు ఇటు తిరుగుకుంటూ పోతా ఉంటారు. ఎక్కడో ఒక కెమెరా దొరుకుతారు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఫైన్ పడుతూనే ఉంటుంది. అదొకటి. ప్లస్ ఇంకోటి ఆటోమేటిక్ కెమెరాలు కాకుండానే మా సర్వేలెన్స్ టీమ్స్ ఉంటాయండి, మా కెమెరాస్ ఉంటాయి. మా మెన్ కూడా విత్ కెమెరాస్ తో కొన్ని ఇంపార్టెంట్ సెంటర్స్ లో ఎక్విప్డ్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా కెమెరాస్ తీసుకుంటారు. నాన్ కాంటాక్ట్ కేసులు పడుతూనే ఉంటారు. మీకు తెలుసో తెలియదో నగరంలో ప్రతిరోజు 3000, 3500 నాన్ కాంటాక్ట్ కేసులు పడుతున్నాయి. సో గుర్తుపెట్టుకుంటే మీకు తెలియకుండానే మీకు ఫైన్ పడుతున్నది. మీరు తప్పు చేస్తున్నాము, ఈ రోజు నేను హెల్మెట్ పెట్టుకుని రాలేకపోతే నేను ఆపలేదు అట్లా మీరు అనుకోకండి. అది మీకు తెలియకుండా కూడా ఫైన్ పడుతుంటది. మేము ఆపితే ఫైన్ వేయడం ఒకటి, కాంటాక్ట్ ఉంటాం. నాన్ కాంటాక్ట్ కేసులు మనకు ఐటీఎంఎస్ కెమెరాలు కానీ, మా సర్వేలెన్స్ కెమెరాలు కానీ, మా ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ ఉన్న వాళ్ళు, ఎవరైతే కెమెరా డ్యూటీ ఉన్న వాళ్ళైతే కానీ మీకు పడుతూనే ఉంటాయి. సో మీరు ఇదన్నీ గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా వెహికల్ ద్వారా మీరు బయటికి వచ్చినప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవడం ఒకటి అలవాటు చేసుకోండి. మినిమం డాక్యుమెంట్ క్యారీ చేసుకోవడం కూడా పెట్టుకోండి. మినిమం డాక్యుమెంటేషన్ అంటే మీ లైసెన్స్, మీ ఆర్సీ చాలు. ఇన్సూరెన్స్ అవన్నీ మేము నెక్స్ట్ అది అవసరం ఉన్న బట్టి దాన్ని బట్టి అడుగుతూ ఉంటాము. ఇన్సూరెన్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటండి. వితౌట్ ఇన్సూరెన్స్ ద్వారా మాకు దొరికితే దాని ఫైన్ 1000 రూపాయలు అండి. మీరు ఇన్సూరెన్స్ కట్టాల్సిన ఫైన్ కూడా 1000 రూపాయలు. 1000 రూపాయలు 1500 ఇన్సూరెన్స్ తోనే ఉంటుంది. సో మీరు వితౌట్ ఇన్సూరెన్స్ మీరు ఫైన్ వేస్తే 1000 రూపాయలు మాకు పడుతుంది.
దాని ఆ 1000 రూపాయలు ఏదో మీరు ఇన్సూరెన్స్ అయిపోగానే కట్టేసుకుంటే మీకే లాభం ఉంటుందంటే ఇట్లాంటి కేసులలో కూడా మీరు కొంచెం అవగాహన కలిగి ఉండి మీ అంతటా మీరే మీ బండి ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది అని తెలియగానే మీకు మెసేజ్ వస్తుంది. లేదంటే మీరు చెక్ చేసుకొని మీ అంతటా మీరే దాని ఇన్సూరెన్స్ కూడా కట్టుకుంటే మీకు రేపు పొద్దున మనం జరగరాని ఎప్పుడు కూడా మనం చెడు గురించి ఆలోచించవద్దు. బట్ మనకు జరగరాని ఏదైనా జరిగితే దాని నుంచి మన ఫ్యామిలీ ఎట్లా బయటపడాలి అనే దాని కూడా అది ఇన్సూరెన్స్ అనేది హెల్ప్ చేస్తుంది. సో అధిక శబ్దాన్ని కలిగించే వాహనాలను సీజ్ చేసి ఆ సైలెన్సర్లను అవగాహన కల్పించే ప్రధాన కూడళ్లలో విరోధంతో తొక్కిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా అలాంటి వెహికల్స్ పెరుగుతున్నాయి. దానికి అవునండి, నగరంలో మనం ఇప్పుడు ప్రస్తుతం గమనిస్తున్నట్లయితే యువత అనేది కొంచెం ఈ యువత కొంచెము యువత వాళ్ళకు ఏం చెప్పాలి అని అంటే వాళ్ళు ఇది ఒకటి హ్యాబిట్ గా మార్చుకున్నారండి. ఇది ఒకటి మన సైలెన్సర్ లో సౌండ్ ఎక్కువగా చేసుకోవడం అనేది అంటే మినిమం 90 డెసిబుల్స్ దాటొద్దండి. 90 డెసిబుల్స్ దాటాయండి శబ్ద కాలుష్యానికి సంబంధించిందే. మీరు వెహికల్ శబ్దంతో పోతుంటది, ఆ వెహికల్ తో పాటు మీ పక్కన ఇంకొక అతను హార్ట్ పేషెంట్ ఉండొచ్చు, లేకపోతే అది ఇంకొక వేరే అతను ఉండొచ్చు. ఈ సౌండ్ అతనికి ఇబ్బంది కలిగించి అతనికి ఏదైనా తీవ్ర నష్టం కూడా జరుగుతుంది. అందుకనేసి మా సిపి గారు సంప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు, మా అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ శ్రీ జె ప్రభాకర్ గారు దీనిపై స్పెషల్ ఫోకస్ చేసేసి ఈ శబ్ద కాలుష్యాన్ని వెలువరించే వాహన లిమిటింగ్ సౌండ్ పొల్యూషన్ అనేది ఆ వెహికల్స్ ఎక్కడ ఉన్నా కూడా మేము ఇమీడియట్ గా సీజ్ చేస్తామండి. దాని మీద ఫైన్ వేస్తాము, ప్లస్ ఆ సైలెన్సర్ చేంజ్ చేయించుకొని సైలెన్సర్ ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. మళ్ళా ఆ బండిని సంబంధిత షోరూమ్ పంపించేసి దాన్ని రెగ్యులర్ సైలెన్సర్ పెట్టుకునేదాకా మేము వాళ్ళని రిలీజ్ చేయము. సో ఇది మీరు నగర ప్రజలు గుర్తుంచుకోవాలి. ఈ పొల్యూషన్ ఎమిటింగ్ చేసే బండి యొక్క సైలెన్సర్లు వాడకపోవడం మీకు చాలా మంచిదండి. దానివల్ల మీరు నగర ప్రజలకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో